బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను ప్రజాస్వామ్యయుతంగా గెలుచుకున్నారా అని సీనియర్ తెలుగుదేశం నాయకులు ఎస్ లావరాజు, మల్ల గణేష్, వైసీపీ నేత యనమల కృష్ణని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలు సృష్టిస్తే మీరు ఎందుకు నోరు మెదపలేదని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గాలి కొదిలేసి చేతులెత్తేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. మీ నిర్వాకం వల్లే ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి కూడా నెలకొందన్నారు. మీరు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటూ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెట్టలేని పరిస్థితికి మీరు సిగ్గుపడాలని కృష్ణుడికి టీడీపీ నేతలు చురకలంటించారు. మేమందరం ఏదో ఒక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారమేనని, మేము చోటా నాయకులను కాదని, మీరు ఏ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని వారు కృష్ణుడిని ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో నామినేటెడ్ పదవులు తప్ప ఏ ఒక్క ఎన్నికలోనూ మీరు విజయం సాధించలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి తుని మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఏం మెజార్టీ ఉందని, వైస్ చైర్మన్ ఎన్నికకు మీరు వచ్చారు, ఇది ప్రజాస్వామ్యమేనా అడగడం జరిగింది. మీ కృష్ణ గారిని కోరేది ఒకటే, గత స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు మీరున్న పార్టీలో నాయకులు కౌన్సిల్ని గెలిపించుకున్నారా అని మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో చేతులు ఎత్తేసి పార్టీని వదిలేసి ఈవేళ మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈవేళ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు. మీకు మమ్మల్ని అంటున్నారు కానీ మీకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే చోటా నాయకులు అంటున్నారు. మిమ్మల్ని మాకు అడిగేది ఒకటే, మేము చోటా నాయకులం కాదు, మేము ఒక జడ్పీటీసీగా గెలిచాం, ఒక 4 కాన్స్టిట్యున్సీ షుగర్పేట చైర్మన్గా గెలిచాం, అలాగే గణేష్ గారు కౌన్సిల్గా గెలిచారు, అలాగే శ్రీని గారు సర్పంచ్గా గెలిచారు, సత్యనారాయణ గారు కౌన్సిల్గా గెలిచారు. మీరు దేనికి గెలిచారో ఒకసారి చెప్పండి. చాలా పెద్ద నాయకులు కదా, మీరు చాలా పోటీ చేశారు, కానీ దేనిలో గెలిచారు? తలుపురంలో నామినేట్ పదవి, మార్కెట్ యార్డు నామినేట్ పదవి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 40 సంవత్సరాల్లో ఒక ఎంపీపీ చేశారు తొన్నంగి. ఎంపీపీ కూడా మీ సొంత విలేజ్ ఏవి నగరంలో పెడితే ఓడిపోతారని తెలిసి పక్కనున్న కోదాడులో పెట్టి ఇనామినస్ చేయించుకున్న ఘనత యనమల కృష్ణ గారు. దాని ప్రత్యక్ష సాక్షిగా యనమల లక్ష్మణరావు గారు ఉన్నారు పక్కనే. ఎందుకంటే మీరు ఎప్పుడూ ప్రజల నుండి గెలిచి రాలేదు. మీరు చోటా నాయకులు అంటున్నారు. మేము ప్రజల్లో గెలిచాం, చిన్నదో పెద్దదో పదవి గెలిచాం. తర్వాత కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. కేసుల గురించి మాట్లాడడానికి ఆ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ సిదగొట్టి మీ మీద కేసు పెట్టారు. ఇంకా మీరు సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని హింసిస్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది మీరు చెప్పి మాట వింటుంటే. మిమ్మల్ని ఎప్పుడు కోరేది ఒకటే, ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి ఎన్టీ రామారావు గారి గురించి? ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా చేశారా లేదా అని తెలియడం కోసమే 99, 2004 ఎలక్షన్లో గెలిచారు రామకృష్ణ గారు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా చేశారు కాబట్టే 95లో జరిగిన విషయానికి 99 ఎన్నికలకి చంద్రబాబు నాయుడికి కూడా ప్రజల అవకాశం ఇచ్చారు, యనమల రామకృష్ణ గారికి కూడా తుని నియోజకవర్గంలో ప్రజల అవకాశం ఇచ్చారు. అంటే అక్కడతో అది మ్యాండేట్ అయిపోయింది. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందనేది దానికి అదే ఉదాహరణ. నెక్స్ట్ ఓడిపోయి ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిగా చేయనట్టు లెక్క. వాళ్ళు ఆ రోజు వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మొత్తం గవర్నమెంట్ కూడా తెచ్చుకోగలిగారు. అంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్టీ రామారావు గారిని దానిలో ఏమీ తప్పుగా చేయలేదు.
అక్కడ లక్ష్మీ పార్వతి అనే సెకండ్ ఉంది కాబట్టి ఆ సెకండ్ని తప్పించడం కోసం రామారావు గారు చెప్పారు. వీళ్ళు వినకపోతే వాళ్ళందరూ వచ్చి మెజార్టీ తీసుకొస్తే అసెంబ్లీ సాక్షిగా అతను మెజార్టీ ఉంటేనే ప్రకటించాడు ఆయన, అంతే తప్ప మెజార్టీ లేకుండా ఎక్కడా ప్రకటించలేదు. వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరపున స్పందించడం చాలా గొప్ప విషయం. ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన్ని ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన్ని తాలూకా బాధల్ని బాధ్యతలు మేము మోసి మేము ఎన్నో ఇబ్బందులు మేము పడ్డాం. కానీ ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్లో మేము వేసేటప్పుడు 30 మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు ఇనిగంటి సత్యనారాయణ కానీ మేము కానీ నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని నామినేషన్లు విత్డ్రా చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ రోజు మేమందరం మీ కింద పనిచేసే నాయకులు అని మీకు గుర్తులేదా? ఈరోజు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయని పదే వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం ఏంటి? ఆ రోజు మేమందరం నాయకులుగా మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేసామని చెప్పి మీకు గుర్తులేదా? మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు? ఆ రోజు నా మీద 3 కేసులు పెట్టారు, అలా ఇనిగంటి సత్యనారాయణ గారి మీద పెట్టారు అన్నా క్యాంటీన్లో, మీ మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద. మరి శాసగిరి గారి మీద మర్డర్ అటాక్ చేశారు, మరి ఖాతా సత్యనారాయణ గారి మీద మర్డర్ అటాక్ చేశారు. మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు? ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి ఈ సభంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.